ప్రేక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. రేష్మ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 28 సంవత్సరాలు. పరీక్షల్లో నాకు ఎడమవైపు అండాశయంలో చిన్న కణితితో పాటు నీటి బుడగలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో నాకు గర్భం ధరించే అవకాశం ఉందా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు. రేష్మ గారు, ఈ అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయి అంటే అండం విడుదల కావట్లేదని అర్థం అనమాట. అంటే పీసీఓడి సమస్యనే అర్థము. ఈ ఫైబ్రాయిడ్ గర్భాశయంలో ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవాలి. అది గర్భాశయపు క్యావిటీ లోపల ఉంటే కనుక కొంచెం కష్టమే. కానీ అది గోడ లోపలే ఉండి పెద్దగా అడ్డం రాకపోతే లోపల ఉన్న క్యావిటీకి మీకు అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. పీసీఓడి సమస్యకి మీరు అండం విడుదలయ్యే మాత్రలు వాడితే గర్భం ధరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే మాత్రం బరువు తగ్గించాలి. బరువు తగ్గించినప్పుడు మీకు ఈ పీసీఓడి సమస్య కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. దగ్గరలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది చూస్తారు. ఒకవేళ అది గోడ మీద నుంచి బయటికి పెరుగుతుందంటే దానివల్ల ఏ సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఫైబ్రాయిడ్ గురించి మీరు పెద్ద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. ఎండ వేడి మూలంగా వచ్చే అలసటను అధిగమించేందుకు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా మల్లెపూలు వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. ఎండ వేడితో వచ్చే శ్రమ ఇట్టే దూరం అవుతుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.